Hey guys, welcome back to my channel after a long days. So ఇవాళ వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే ఒక డైలీ జిమ్కి వెళ్తాను కదా. సో ఇవాళ వర్కౌట్స్ ఆల్రెడీ నిన్న వర్కౌట్ వచ్చేసరికి చెస్ట్ అండ్ బైసెప్స్ అనమాట 2 ఉంటాయి నాకు ఒక డేకి. సో నిన్న ఓన్లీ 2 సెట్స్ చేసి వచ్చేసాను వేరే ఎమర్జెన్సీ వర్క్ వల్ల. సో ఇంక ఇవాళ వెళ్ళి అవి కవర్ చేయాలి, చెస్ట్ అండ్ బైసెప్ ఈరోజు. ప్లస్ ఇది కాకుండా ఈరోజు నుంచి నేను కొద్దిగా అబ్డామినల్ అంటే స్టమక్ మీద వాటి మీద కూడా వర్కౌట్స్ ఉన్నాయి. సో ఇంకెళ్ళి ప్రీ వర్కౌట్ కెరాటిన్ తీసేసుకొని బైక్ గోల్ స్టార్ట్ చేసేసి ఇంకా చెల్లట్టు జిమ్. సో ఫ్రెండ్స్, బండి అయితే ఫుల్ మంచి అయిపోయింది. దీన్ని తుడిచి కోల్ స్టార్ట్ అయితే చేయాలి. రెడీ 3, 2, 1. సో ఫ్రెండ్స్, ఫైనలీ స్టార్టెడ్ టు జిమ్. సో క్లైమేట్ అయితే ఈరోజు పర్లేదు, ఇక నార్మల్గానే ఉంది. చూసారు కదా, విలేజ్ సైడ్ సెట్ ఉంటుంది, చల్లగా క్లైమేట్ కొద్దిగా బాగుంటుంది. సో ఇంక ఎట్లానే ఒక 1.5 కిలోమీటర్ జిమ్కి అయితే వెళ్ళిపోవాలి. నేను జిమ్కి వెళ్ళి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఫైనల్లీ జిమ్ దీనికి అయితే వచ్చేసాను. నెక్స్ట్ ఇంకా వర్కౌట్ స్టార్ట్. సో ఫ్రెండ్స్, అయితే నేను ఒక 3 సెట్స్ చేయాలి. ఒక సెట్ అయింది, తర్వాత దీంతో ఒక 3 సెట్స్ అనమాట. తర్వాత ఫ్లై అవుట్ 3 సెట్స్. ప్రస్తుతానికి అయితే చెస్ట్ ఇది అయిన తర్వాత బైసెప్స్ వెళ్ళాలి నేను. సో ఆ వర్కౌట్ అయితే ఫస్ట్ సెట్ అయింది, ఇంకా 2 సెట్స్ ఉన్నాయి. అవి 2 సెట్స్ అయినప్పుడు మనం దీనికి రావాలి.
ఇప్పటిదాకా అయితే చెస్ట్ వర్కౌట్ అయింది. నేను వచ్చి ఒక 40 మినిట్స్ 50 మినిట్స్కి చెస్ట్ వర్కౌట్ అయింది. సో ఇంకా నెక్స్ట్ బైసెప్ అనమాట. బైసెప్ వచ్చేసరికి మొత్తం 4 ఉన్నాయి. చెస్ట్కి ఎక్కువ ఉంటుంది. సో బైసెప్ 4 కాబట్టి నాకు తెలిసి మ్యాక్సిమం ఒక ఇప్పుడు 7:40 అయింది కాబట్టి టైము ఒక 8:20 8:30 కల్లా అయిపోతుంది. సో ఇంకా నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి చలో ఇంకా ప్లాన్స్ అనమాట. సో ఇంకా బైసెప్ వర్కౌట్ అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. సో గైస్ ఇంకా రాడ్తో అయిపోయింది లిఫ్ట్ చేయడం, అదే బైసెప్కి. సో ఇంకా డంబుల్తో చేయాలి, సేమ్ వేరియంట్ కానీ మనం రాడ్ ఈక్వల్గా వస్తుంది. సో ఈ డంబుల్ అన్ఈక్వల్గా వస్తుంది కాబట్టి మనం డంబుల్తో చేయాలి. డంబుల్తో అయితే మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్గా పడుతుంది పొజిషను. సో ఇంకా వెయిట్ చేయడం ఎందుకు, నెక్స్ట్ సెట్కి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. కేఎస్కే పర్ఫెక్ట్గా ఇక్కడ పడుతుంది పెయిన్. సో ఇంకా నెక్స్ట్ 7.5 ఉంది, 10 ఉంది. ఈ 2 అయ్యాక పంపింగ్ అయితే ఆల్రెడీ పంప్ అయితే అయిపోయింది. చూపిస్తుంది పంప్ ఎంత అయిందో, చూసారు కదా పంప్ ఆల్రెడీ పంప్ అయిపోయింది. సో ఇంకా అది కరెక్ట్గా ఫోల్డ్ అవ్వదు, మనం చాలా బలవంతంగా యూజ్ చేసి పంప్ అయితే చేయాలి, ఇంకా గట్టి చేయాలి. సో ఇంకా 5 అయింది కాబట్టి ఇంకా 7.5 10 ఉంది. ఈ 2 అయిపోయాక సేమ్ పొజిషన్తోనే హ్యామర్ చేయాలి. హ్యామర్ చెప్తాను, హ్యామర్కి వచ్చినా కూడా హ్యామర్ చెప్తాను ఎట్లా చేయాలనేసి. సో ఇప్పుడైతే 7.5 అయితే వెళ్ళిపోదాం. సో 7.5 10, నెక్స్ట్ 10 అనమాట. నెక్స్ట్ 10 ఉంది. 10th ఇది భయం వేస్తుంది, చాలా డిఫికల్ట్గా ఉంటుంది అది 10 వచ్చేసరికి. సో లెట్స్ ట్రై దెన్ 10. సో 10 అయితే తీసేసుకున్నా. మ్యాక్సిమం 10కి వచ్చేసరికి ఏంటంటే వెయిట్ ఎక్కువ కాబట్టి ఎక్కువ రెప్స్ అయితే రావు. సో మ్యాక్సిమం ఎంత రెప్స్ వస్తే అంత రెప్స్ చేస్తాను. ఓకే లెట్స్ గో ఫర్ 10.
ఫైనల్లీ సక్సెసివ్. అంటే ఇంతకుముందు బైసెప్ చేసేటప్పుడు ఏంటంటే నాకు 10 kgs మ్యాక్సిమం 5 కానీ 7 reps వస్తాయి. మ్యాక్సిమం 7 కూడా రాదు, 5 లాస్ట్. సో ఈరోజు ఏందో 10 వచ్చాయి reps. ఫైనల్లీ డన్ ఫర్ 10 reps with 10 kgs. సో నెక్స్ట్ హ్యామర్ ఉంది, అది చేసేసి కార్డియో చేసుకుని బయలుదేరిపోతాం. సో గైస్ సారీ, నేనైతే హ్యామర్ 2 sets చేసాను, చూపించడం మర్చిపోయాను హ్యామరు. సో ఇప్పుడైతే పక్కగా చూపిస్తాను, లాస్ట్ సెట్ కాబట్టి 10 kgs. ఇందులో 10 kgsకి అయిపోతుంది. సో నెక్స్ట్ 10 kgs చూపిస్తే బెడ్ చేయాలనేసి హ్యామర్. డంబుల్కి పెద్ద తేడా ఏం లేదు బ్రదర్. ఇప్పుడు డంబుల్ అయితే ఇట్లా పట్టుకుంటాం, హ్యామర్ వచ్చేసరికి ఇట్లా పట్టుకుంటాం అనమాట. చూపిస్తా రైట్. సో హ్యామర్ చూపిస్తే బెడ్ చేయాలి. హ్యామర్ ఇట్లా ఉంది కదా, 10 kgs. మామూలుగా బైసెప్ చేసి పట్టుకుంటాం. సో ఇంకా మనం హ్యామర్ అనేది కొట్టుకోవాలి. Come on! Come on! Last! Yeah. Finally, hammer got 10 kgs each. So that's it for today guys. That is my gym works today. సో వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నాయుడు. టేక్ కేర్, బాయ్.